ఓకే, మేనేజ్మెంట్ అకౌంటింగ్. నిర్వహణ గణక శాస్త్రం. ఇది 6th సెమ్లో, ఫైనల్ ఇయర్ 6th సెమ్లో వన్ ఆఫ్ ద ప్రాబ్లమేటిక్ పార్ట్, మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇందులో ఉండే యూనిట్స్ ఏంటంటే, ఫస్ట్ది యూనిట్ 1, ఇంట్రడక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అకౌంటింగ్ అండ్ లెక్కలో ప్రాబ్లమేటిక్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలసిస్. యూనిట్ 2లో రెండో పార్ట్ ఏంటంటేనమ్మా రేషియో అనాలిసిస్. ఫైనల్ స్టేట్మెంట్ అనాలిసిస్ని ఏమంటాం తెలుగులో? ఆర్థిక నివేదికల విశ్లేషణ. రేషియో అనాలిసిస్, దీని తెలుగులో అమ్మ నిష్పత్తుల విశ్లేషణ. నెక్స్ట్ యూనిట్ 3, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. నిధుల ప్రవాహ నివేదిక. యూనిట్ 3. అలాగే యూనిట్ 4కి వచ్చేటప్పటికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. నగదు ప్రవాహ నివేదిక. నెక్స్ట్ యూనిట్ 5, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. అండ్ డిసిషన్ మేకింగ్. అంటే బ్రేక్ ఈవెన్ విశ్లేషణ, మరియు నిర్ణయాలు తీసుకోవడం. ఇలాగా మనకి ఓవరాల్గా మేనేజ్మెంట్ అకౌంటింగ్లో, నిర్వహణ గణక శాస్త్రంలో 5 యూనిట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ యూనిట్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, అంటే మేనేజ్మెంట్ అకౌంట్ పరిచయం, దాని ప్రయోజనాలు, పరిమితులు, అలాగే మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ తేడాలు, మేనేజ్మెంట్ అకౌంటింగ్కి ఫైనాన్షియల్ అకౌంటింగ్ వ్యత్యాసాలు, ఇలాంటివన్నీ అందులో ఉండడం జరుగుతుంది థియరీ కింద. నెక్స్ట్ ప్రాబ్లమేటిక్ వచ్చేటప్పటికి అదే యూనిట్లో ఫైనాన్స్ స్టేట్మెంట్ అనాలిసిస్, అంటే ఆర్థిక నివేదికల విశ్లేషణ. నెక్స్ట్ రెండో యూనిట్ ఏంటంటే రేషియో అనాలిసిస్, నిష్పత్తుల విశ్లేషణ. నెక్స్ట్ 3 ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, నిధుల ప్రవాహ నివేదిక. నెక్స్ట్ యూనిట్ 4 క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, నగదు ప్రవాహ నివేదిక. యూనిట్ 5 బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అండ్ డిసిషన్ మేకింగ్, బ్రేక్ ఈవెన్ విశ్లేషణ మరియు నిర్ణయాలు తీసుకోవడం. ఇలాగా 5 యూనిట్ నుంచి 5 లెక్కలు వస్తాయి. అలాగే ఫస్ట్ యూనిట్ ఒక థియరీ క్వశ్చను, రెండో యూనిట్ ఒక థియరీ క్వశ్చను, చివరి 5వ యూనిట్ నుంచి ఒక థియరీ క్వశ్చన్ అన్నదే మనకి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్ తీసుకుందాం. ఫస్ట్ యూనిట్ అంటే ఏముంది ఇక్కడ? యూనిట్ 1, ఇంట్రడక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ గురించి మనల్ని చెప్పమన్నాడు. మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఇందులో వ్యత్యాసాలు, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటి, ఇవన్నీ. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే అనేక విషయాల సమాచారాన్ని సేకరించి దానిని సాధారణమైనదిగా అసాధారణమైనదిగా విశ్లేషించడం, ఆర్థిక సమాచారాన్ని మేనేజ్మెంట్కు, వాటాదారులకు, రుణదాతలకు, బ్యాంకర్లకు, ప్రభుత్వ ప్రయోజనాలు వ్యక్తీకరించడం అకౌంటింగ్.
ఒక వ్యాపార సంస్థను క్రమబద్ధతలో నడపడానికి ఆ సంస్థ ఆర్థిక పరిస్థితిని గురించి, దాని ఫలితాల గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించడానికి వీలుగా ముందుగా నిర్ధారించిన పథకం ప్రకారం వ్యవహారాలను విశ్లేషించడం, వర్గీకరించడం, నమోదు చేయడాన్ని అకౌంటింగ్గా నిర్వహించారు. అయితే ఈ నిర్వచనం ప్రకారం అకౌంటింగ్ అంటే సంస్థను సమర్థవంతంగా నిర్వచించడానికి అయ్యే కార్యకలాపాల వాస్తవాల వ్యవహారాలు నమోదు చేయడమే. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ చెందిన పదజాలానికి సంబంధించి అకౌంటింగ్ అనగా ఆర్థిక తరహాకు చెందిన నగదు వ్యవహారాలు, సంఘటనలకు చెందిన సమాచారాన్ని నమోదు చేయడం, విశ్లేషించడం మొదలగు వాటి వివరాలను తెలియజేయడం ఒక కళ. ద్రవ్య సంబంధమైన వ్యవహారాలు అకౌంటింగ్లో ఒక భాగం. అకౌంటింగ్ ఈ క్రింది శాఖలో విభజించారు. అంటే అకౌంటింగ్ని 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. ఏంటి ఇందాక చెప్పినాము, ఫైనాన్షియల్ అకౌంటింగ్, 2 కాస్ట్ అకౌంటింగ్, 3 మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అన్నది మనం ఫస్ట్ ఇయర్లో తెలుసుకుంటాం. సంస్థ లాభదాయకత మరియు ఆర్థిక స్థితికి చెందిన సమాచారాన్ని అందించడమే ఆర్థిక లెక్కల ఉద్దేశం. ఆదాయ వ్యయ పట్టిని ఒక నిర్ణీత కాలానికి, అంటే 1 సంవత్సర కాలానికి తయారు చేస్తారు. ఆ సంవత్సరానికి చెందిన అన్ని పనుల వ్యవహారాలను లాభార్జన నిర్ణయించే ఉద్దేశంతో ఈ నివేదికలోకి చేరుస్తారు. ఆదాయ వ్యయ ఖాతాను లాభ నష్టాల ఖాతా పేరుతో కూడా పిలుస్తారు. ఆస్తుపులు పట్టిన ఒక నిర్ణీతమైన తేదీ నాడు తయారు చేస్తాం. అంటే ఇది ఒక ఫైనల్ అకౌంట్ తయారు చేయాలంటే వర్తక ఖాతా వేస్తాం, లాభ నష్టాల ఖాతా వేస్తాం, చివరిగా 1 సంవత్సరం సంబంధించి ఆస్తుపులు పట్టిన తయారు చేస్తాం. నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్. ఆధునిక వాణిజ్యం, పారిశ్రామిక కార్యకలాపాలను సంక్లిష్టతలు, వ్యాపార ప్రపంచంలో ఆధిపత్యం కోసం తీవ్రమైన ఘర్షణ మరియు అభివృద్ధి చెందిన ఫ్యాక్టరీ విధానం మొదలైన కారణాల్లో అకౌంటింగ్ ఉద్భవించింది. అంటే ఒక వస్తువు ఉత్పత్తి చెందిన సమాచారం అంతటినీ ఆర్థిక ఖాతాలు అందించబడతాయి. వస్తు తయారీ ప్రక్రియలో, రోజువారీ కార్యక్రమాల్లో వస్తు వ్యయానికి సంబంధించిన సమాచారం అంతటినీ కాస్ట్ అకౌంటింగ్ అంటారు. ఒక వస్తువు తయారీదారు కొనుక్కోవడానికి మెటీరియల్స్, వేతనాలు, ఓవర్ హెడ్ వ్యయాలను కాస్ట్ పుస్తకాలలో నమోదు చేస్తారు. బడ్జెట్ సమాచారంలో వాస్తవిక అంకెలను పోల్చడం ద్వారా వివిధ కాస్ట్ కేంద్రాల సామర్థ్యాన్ని సమీక్షించడానికి కాస్ట్ అకౌంటింగ్ సహాయపడుతుంది. ఇది ఆల్రెడీ మన 5th సెమ్లో కాస్ట్ అకౌంటింగ్ గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే మనకి సంబంధించి ప్రోడక్ట్ తయారు చేయడం, వాటికి సంబంధించిన వేరియబుల్ కాస్టు, ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పరిగణలో తీసుకుంటాం. ఇవన్నీ కాస్ట్ అకౌంట్ సంబంధించి మనకి సమాచారం తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి మేనేజ్మెంట్ అకౌంటింగ్. అంటే మనకి 6 సెమ్స్లో ఉన్న మేనేజ్మెంట్ అకౌంటింగ్. మీనింగ్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంట్ అనే పదం మేనేజ్మెంట్ మరియు అకౌంటింగ్ అనే 2 పదాల నుండి ఉద్భవించింది. అకౌంటింగ్ చెందిన నిర్వహణపరమైన అంశమే మేనేజ్మెంట్ అకౌంటింగ్. ప్రణాళికలను రూపొందించడం, వాటిని అమలుపరచడం, కార్యాచరణ నియంత్రణ చేయడం మొదలైన వాటికి యాజమాన్య సహాయకారిగా ఉండడం మేనేజ్మెంట్ అకౌంటింగ్ ప్రధాన ఉద్దేశం. మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అనే మాట ఈ మధ్యకాలంలో అభివృద్ధి చెందిన సబ్జెక్టుగా చెప్పవచ్చును. 1950వ సంవత్సరంలో ఈ మాటను మొట్టమొదటిసారిగా ఆంగ్లో అమెరికన్ ప్రొడక్టివ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అమెరికా దేశాన్ని సందర్శించిన అకౌంటెంట్ల బృందం వారు వాడారు. అకౌంటెంట్ల బృందం వారు రిపోర్ట్ చేయకముందు కాస్ట్ అకౌంటింగ్ పదకోశంలో మేనేజ్మెంట్ అకౌంటింగ్ పదాన్ని గురించిన ప్రస్తావన లేదు. మారుతున్న వ్యాపార వాతావరణంలో వ్యాపారానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను ముందుగా ఊహించడం, ప్రణాళికను రూపొందించడం, వ్యాపార వ్యవహారాల క్రమబద్ధీకరణ చేయడానికి సంబంధించిన విషయాలలో సహాయపడడానికి మేనేజ్మెంట్ అకౌంటింగ్ అవసరం. ఇందులో డెఫినేషన్ ఆంగ్లో అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ ప్రొడక్టివ్ ప్రణాళికను రూపొందించడానికి సంస్థ రోజువారీ కార్యకలాపం నిర్వహించడానికి వీలుగా యాజమాన్యానికి అకౌంటింగ్ సమాచారాన్ని అందించడమే మేనేజ్మెంట్ అకౌంటింగ్. The term management account is the modern concept of accounts as a tool of management. It is a broad term and it is concerned with all such accounting information that is useful to management. In simple words, the term management accounting is applied to the provision of accounting information
ఫర్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ప్లానింగ్, కంట్రోలింగ్ అండ్ డిసిషన్ మేకింగ్. అంటే నిర్ణయాలు తీసుకోవడం, ప్రణాళికలు తయారు చేసుకోవడం మొదలగునవన్నీ కూడా మేనేజ్మెంట్లో ఒక భాగం కింద చెప్పడం జరుగుతుంది. According to the Institute of Chartered Accountants of England, any form of accounting which enables a business to be conducted for efficiency may be regarded as management accounting. Management accounting information can help managers identify problems, solve problems and evaluate performance. The Institute of Cost and Accountants of India, ICWA, has defined management account is a system of collection and presentation of relevant economic information relating to an enterprise for planning, controlling and decision making. From CIMA, the Chartered Institute of Management Accountants, UK, United Kingdom, has given a very authoritative and comprehensive definition as follows. Management accounting is an integral part of management concerned with identifying, presenting and interpreting information used for formulating strategy, planning and controlling activities, decision making, optimizing the use of resolutions, disclose to shareholders and other external to the entity, disclosure to employees and safeguarding assets. ఇక్కడికి వచ్చేటప్పటికి మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంట్, ఫైనాన్షియల్ మధ్యన బంధం ఏంటంటే రిలేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంట్, కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్. ద 3 types of accounting. Relation of management accounting to cost accounting and financial accounting. The 3 types of accounting, that is financial accounting, cost accounting, management, are closely linked. The management accounting uses the principles and practices not only for cost accounting but also of financial accounting. Information provided by financial accounting proves extremely useful for management accounting. For example, profit and loss account and balance sheet becomes the basis of ratio analysis and comparative balance sheets. అంటే ఉదాహరణకు లాభ నష్టాల ఖాతా, ఆస్తుల పట్టి అన్నది ఫైనల్ అకౌంట్లో అన్నిటికీ కామన్. ద బేస్ ఆఫ్ రేషియో అనాలిసిస్ అండ్ కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ రేషియో అనాలిసిస్ నిష్పత్తుల విశ్లేషణ మరియు సమపరిమాణ ఆదాయ నివేదికలు మొదలగునవి. విచ్ ఆర్ యూజ్డ్ బై ద మేనేజ్మెంట్ అకౌంటింగ్ యాజ్ ఇంపార్టెంట్ టూల్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. నిర్వహణ, ప్రణాళిక అనే ముఖ్యమైన విభాగాలుగా చెప్పవచ్చు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ రికార్డ్స్ ఆల్సో become base of preparing detailed cost computation reports. Cost account is a more detailed application of financial account and provides detailed cost information about products, services, departments, etc. The information is used by management accounting for planning, controlling and decision making purpose. Preparing profit and loss account and balance sheet, that is we also know that is from ఫైనాన్షియల్. మొదటి సంవత్సరం మనం ఫస్ట్ ఇయర్ అకౌంట్స్ నేర్చుకున్నప్పుడు ఫైనాన్షియల్ అకౌంట్స్లో ఏం తయారు చేస్తామో మనం ప్రిపేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, లాభ నష్టాల ఖాతా, ఆస్తులు పట్టి తయారు చేయడం ద్వారా మనం ఫైనల్ అకౌంట్ తయారు చేసుకుంటాం. నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్ వచ్చేటప్పటికి అనలైజింగ్ కాస్ట్ ఫర్ కంట్రోల్ అండ్ మ్యాక్సిమైజింగ్ ఎఫిషియన్సీ. కాస్ట్ కంట్రోల్, ప్రణాళిక, ఖరీదు మొదలగునవన్నీ నిర్ణయించడానికి కాస్ట్ అకౌంటింగ్ని, వ్యయాన్ని నిర్ణయించడానికి కాస్ట్ అకౌంట్ ఉపయోగిస్తాం. చివరిగా మేనేజ్మెంట్ అకౌంటింగ్ వచ్చేటప్పటికి అసిస్టింగ్ మేనేజ్మెంట్ ఫర్ ప్లానింగ్, డిసిషన్ మేకింగ్ అండ్ కంట్రోల్. నిర్వహణ, ప్రణాళిక, నిర్ణయాలు తీసుకోవడం మొదలగున అన్నిటికి సంబంధించి మేనేజ్మెంట్ అకౌంటింగ్లో భాగం కింద తీసుకోవడం జరుగుతుంది. స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనే అకౌంటింగ్ నూతన పంద అకౌంటింగ్ సమాచారం ఉపయోగించే మెళుకువలను ఇది అందిస్తుంది. భవిష్య ప్రణాళికలుగాను వాస్తవ దృష్టిని పెంపొందించడానికి సహాయపడుతుంది. యాజమాన్యం చెందిన ప్రణాళికీకరణ, నిర్దేశీకరణ, నియంత్రణ, విధుల నిర్వహణ మేనేజ్మెంట్ అకౌంట్ సహాయకరంగా ఉంటుంది. 1957లో ఆమ్స్టర్డామ్లో జరిగిన 7వ అంతర్జాతీయ అకౌంటెంట్ కాన్ఫరెన్స్లో కాస్ట్ అకౌంటింగ్, బడ్జెట్ నియంత్రణ, మెటీరియల్ నియంత్రణ, మధ్యంతర రిపోర్టింగ్ అత్యంత సమర్థవంతమైన అకౌంటింగ్ విధానాన్ని నిర్ణయించడం, ప్రత్యేక వ్యయ ఆర్థిక నివేదికను తయారు చేయడం, ఆర్థిక సమాచారాన్ని అన్వయించడం, యాజమాన్యం సహాయపడడం మొదలైన వాటిని ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకటి ఫైనాన్షియల్ అకౌంటింగ్. నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్, ఇన్వెంటరీ కంట్రోల్, మేనేజ్మెంట్కు రిపోర్టింగ్ ఆఫ్ మేనేజ్మెంట్, బడ్జెటింగ్ అండ్ ఫోర్కాస్టింగ్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా, కంట్రోల్ మెథడ్స్, ఇంటర్నల్ ఆడిట్, ట్యాక్స్ అకౌంటింగ్, ఆఫీస్ సర్వీసెస్, ప్లానింగ్ అండ్ పాలసీ ఫార్మేషన్.
ప్రణాళికలు తయారు చేయడం వీలుగా యాజమాన్యానికి అవసరమైన సమాచారాన్ని అందించడం మేనేజ్మెంట్ అకౌంటింగ్ ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తు కోసం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించినది. ప్రణాళికలు తయారు చేయడం, భవిష్య సూచనలు చేయడం, గమ్యాలు నిర్ణయించడం, ప్రత్యామ్నాయ చర్యలు నిర్ణయించడం మొదలైనవన్నీ ఇందులో భాగమే. మేనేజ్మెంట్ అకౌంటెంట్ గత కాలానికి చెందిన నివేదికలు తయారు చేసి భవిష్యత్తు కోసం అంచనాలు అందిస్తాడు. వివిధ వాస్తవాలను మదింపు చేసి తన అభిప్రాయాన్ని మేనేజ్మెంట్ అకౌంటెంట్ వెల్లడి చేయడమే కాక తగిన ప్రత్యామ్నాయాలను సూచిస్తాడు. ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఫంక్షన్స్ అంటే విధులు. అకౌంటింగ్లో మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఒక భాగం. ఆల్రెడీ 3 రకాలు చెప్పాం. ఒకటి ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, 3 మేనేజ్మెంట్ అకౌంటింగ్. నిర్ణయాలు తీసుకోవడం, అకౌంటింగ్ని ఎక్కువగా ఉపయోగించడం, మేనేజ్మెంట్ అకౌంటింగ్ విశేష ప్రాముఖ్యత సంతరించడం. సంస్థను సమర్థవంతంగా లాభదాయకంగా నిర్వహించడం వీలుగా మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆర్థిక సమాచారం వర్గీకరణ విశ్లేషించి యాజమాన్యం సమర్పిస్తుంది. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ముఖ్య విధులను దిగు విధంగా గమనించవచ్చు. ప్లానింగ్ అండ్ ఫోర్కాస్టింగ్, మోడిఫికేషన్ ఆఫ్ డేటా, ఫైనాన్షియల్ అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్, ఫెసిలిటీస్ మేనేజరియల్ కంట్రోల్, కమ్యూనికేషన్, యూజ్ క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్, కోఆర్డినేటింగ్, helpful in taking strategic decisions, supply information to various levels of management. నెక్స్ట్ మనం ఆల్రెడీ కాస్టింగ్లో తెలుసుకున్నాం. అందులో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా వచ్చింది. ఫైనాన్షియల్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ మధ్య వ్యత్యాసాలు. డిస్టింగ్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇందులో ఏముంటాయంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ వ్యాపార సంబంధించిన రోజువారీ వ్యవహారాలు నమోదు చేయడానికి సంబంధించింది. స్వభావాన్ని బట్టి వ్యవహారాలను వర్గీకరించడం చేయడం జరుగుతుంది. లాభ నష్టాల ఖాతా, ఆస్తుల పట్టి ద్వారా సంస్థ నిర్ణీతమైన తేదీ నాటికి ఎంత లాభాన్ని ఆర్జించినది ఆస్తుల పట్టి ద్వారా పరిస్థితిని తెలుసుకోవడం వీలవుతుంది. అలా కాకుండా ఫైనాన్షియల్ అకౌంటింగ్ను ఉపయోగించడమే కాక మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇతర మార్గాల ద్వారా అదనపు సమాచారాన్ని సేకరిస్తుంది. ప్రణాళికలు తయారు చేయడానికి, వివిధ విధానాలు అంచనా వేయడానికి యాజమాన్యానికి ఫైనాన్షియల్ అకౌంట్స్ని ఎంతగానో ఉపయోగపడతాయి. 2 రకాల అకౌంట్స్ గల వ్యత్యాసాలను దిగువ చర్చడం జరిగింది. ఒకటి ఆబ్జెక్ట్. ఉద్దేశం ఏముంటుందని సంవత్సరాంతం వ్యాపార సంస్థ లాభ నష్టాలు, ఆస్తి అప్పులు పెట్టి తెలుసుకోవడం కోసం అవసరమైన ఖాతా పుస్తకాలు తయారీగా వివిధ వ్యాపార వ్యవహారాలు నమోదు చేయడమే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉద్దేశం. అలాగే నేచర్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది ముఖ్యంగా చారిత్రక సమాచారం సంబంధించినది. అంటే వాస్తవంగా జరిగిన వ్యవహారాలు మాత్రమే, అంటే యాక్చువల్గా మనం ఏమేమి రాస్తామో ఖాతాలో నిజంగా అవే ఫైనాన్షియల్ అకౌంట్లో చూపించడం జరుగుతుంది. కానీ మేనేజ్మెంట్ అకౌంట్లో మాత్రం ప్లానింగ్ ప్రకారం, అంటే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకుంటాం. అంటే ఆ ప్లాన్ దృష్టిలో పెట్టుకుని మనం ప్రణాళికలు తయారు చేస్తాం. మేనేజ్మెంట్ అకౌంట్ చారిత్రక సమాచారం భవిష్యత్ నిర్ణయాలు తీసుకోవడం ఉపయోగిస్తుంది. నెక్స్ట్ ప్రికాషన్, ఖచ్చితత్వం. మేనేజ్మెంట్ అకౌంట్లో వాస్తవ అంకెలకు ప్రాధాన్యత ఇవ్వరు. వాస్తవ అంకెల కంటే సుమారు అంకెలనే పరిగణలో తీసుకుంటారు. ఫైనాన్షియల్ సుమారు అంకెలను ఉపయోగించడానికి అవకాశం ఏమిటి అంటే ఏంటంటే మేనేజ్మెంట్ అకౌంట్లో ఓన్లీ ఏం చేస్తామంటే యాక్చువల్ ఫిగర్స్ని తీసుకోం, ఓన్లీ స్టాండర్డ్ ఫిగర్స్ని తీసుకుంటాం. కాకపోతే మెయిన్ ఫైనాన్షియల్ అకౌంట్లో ఓన్లీ యాక్చువల్ ఫిగర్స్ని మటుకు తీసుకుని అంకెలు తీసుకుని మనం ఖాతాలు తయారు చేస్తాం. అంటే వాస్తవ అంకెల సమాచారాన్ని ఫైనాన్షియల్ అకౌంట్లో నమోదు చేస్తాం. రిపోర్టింగ్. సంస్థ లాభదాయకత, ఆర్థిక స్థితి తెలుసుకోవడం కోసం ఫైనాన్షియల్ అకౌంటింగ్ తయారు చేస్తారు. ఈ రిపోర్ట్లు సంస్థ ప్రయోజనాల కోసం మాత్రమే కాక బయట వారికి కూడా ఉపయోగపడతాయి. బ్యాంకర్లు, పెట్టుబడి వాటాదారులు, ప్రభుత్వ ఏజెన్సీలు మొదలైన వాటికి ఈ రిపోర్ట్లు ఉపయోగపడతాయి. ఇక్కడ ఫస్ట్ యూనిట్కి తీసుకుంటే ఫస్ట్ యూనిట్లో యూనిట్ 1 ఇప్పుడు దాకా చెప్పిన యూనిట్ 1లో ఈ రిపోర్ట్ తీసుకుంటామా. డిఫరెన్సెస్ బిట్వీన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఒకటి ఆబ్జెక్ట్ అంటే ఉద్దేశం, 2 స్వభావం నేచర్, 3 కంపల్సన్ తప్పనిసరి, 4
ప్రికాషన్, ఖచ్చితత్వం. 5 రిపోర్టింగ్, నెక్స్ట్ 6 అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ సూత్రాలు. పీరియడ్, కాలం. ఇలాగా ఇంకా ఎక్సెట్రా ఇలాగా మనం రాసుకుంటే ఆల్రెడీ మన కాస్ట్ అకౌంట్లో చదివాం. ఇలాగా మనం తయారు చేసుకుంటాం. అలాగే కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ మధ్య వ్యత్యాసాలు. నెక్స్ట్ ఇది కూడా మన కాస్ట్ అకౌంట్లో చదివాం. కాస్ట్ అకౌంటింగ్కి డిఫరెన్సెస్ బిట్వీన్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇవి ఏంటంటే సేమ్ ఇందాకలాగే ఈ సైటింగ్స్ ఏంటంటే ఆబ్జెక్ట్, ఉద్దేశం అంటే కాస్ట్ అకౌంట్లో ఉత్పత్తి లేదా ఒక సేవ వ్యయానికి సంబంధించిన వివరాలను రికార్డ్ చేయబడుతుంది. అలాగే ఇందులో ఏంటంటే వ్యయాల ఆర్జనతో పాటు సమన్వయం చేయడం, నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కలుగు చేస్తుంది. మేనేజ్మెంట్ ఉద్దేశం మాత్రం ప్రణాళిక తయారు చేయడం, సంస్థ కార్యకలాపం సమన్వయం చేయడంలో యాజమాన్యం సమాచారం అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ 2 స్కోప్, పరిధి. అంటే ఇందులో మేనేజ్మెంట్ అకౌంటింగ్ పరిధి చాలా విస్తృతమైనది. ఇందులో ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, బడ్జెటింగ్, ప్రణాళిక, పన్ను ప్రణాళిక, ట్యాక్స్ ప్లానింగ్, మేనేజ్మెంట్కి నివేదించడం, ఆర్థిక దత్తాంశ వివరణ మొదలైనవి కలిసి ఉంటాయి. కానీ కాస్ట్ అకౌంటింగ్ ఏ నిర్ణయానికి మాత్రం పరిమితమైంది. నెక్స్ట్ 3 నేచర్, స్వభావం. భవిష్యత్తు కోసం అంకెల సమాచారం అందజేయడానికి సంబంధించిన మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇందులో భవిష్యత్ అవసరాల కోసం విధానాలు, ప్రణాళికలు తయారు చేయడమే జరుగుతుంది. కాస్ట్ అకౌంటింగ్ మాత్రం పూర్వ అంకెలను, ప్రస్తుతానికి సంబంధించిన అంకెలను ఉపయోగిస్తుంది. నెక్స్ట్ 4 డేటా యూజ్, ఉపయోగించే దత్తాంశం. అంటే ఏమో ఇది అంకెల్లో వ్యక్తపరచడానికి వీలున్న వ్యవహారాలు మాత్రమే కాస్ట్ అకౌంట్లో చోటు చేసుకుంటాయి. కేవలం పరిమాణాత్మక అంశాలే కాస్ట్ అకౌంట్లో నమోదవుతాయి. మేనేజ్మెంట్ అకౌంటింగ్ పరిమాణాత్మక సమాచారం, గుణాత్మక సమాచారం రెండింటిని ఉపయోగిస్తుంది. నెక్స్ట్ డెవలప్మెంట్, అభివృద్ధి. కాస్ట్ అకౌంటింగ్ అభివృద్ధి పారిశ్రామిక విప్లవంలో ముడిపడి ఉంది. యాజమాన్యం కావాల్సిన సమాచారం అంతటినీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అందించలేదు. అందువల్ల కాస్ట్ అకౌంటింగ్ ఒక అనుబంధ అకౌంటింగ్గా అభివృద్ధి చెందింది. మేనేజ్మెంట్ అకౌంటింగ్ గత 30 సంవత్సరాలు మాత్రం అభివృద్ధి చెందింది. మేనేజ్మెంట్ అకౌంటింగ్ కాస్ట్ ఒకదానితో ఒకటి కలిసి వ్యవహరిస్తాయి. ఇలాగా కొన్ని మనం డిఫరెన్స్లు మనం చెప్పుకోవడం జరిగింది. 2 చెప్పాను నేను ఆల్రెడీ. ఇందాక నేను మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఒక మీనింగ్ అని చెప్పడం. నెక్స్ట్ రెండోది డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ అకౌంట్, మేనేజ్మెంట్లో ఆబ్జెక్ట్, నేచర్, కంపల్షన్, ప్రికాషన్, రిపోర్టింగ్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, పీరియడ్, ఎక్సెట్రా ఇలా చెప్పడం జరిగింది. అలాగే రెండోది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇందులో కూడా ఆబ్జెక్ట్, స్కోప్, నేచర్, డేటా యూజ్, డెవలప్మెంట్, ఇలాగా ఉద్దేశం, పరిధి, స్వభావం, ఉపయోగించే దత్తం, అభివృద్ధి ఇలాగా చెప్పుకోవడం జరిగింది. ఇలాగా నెక్స్ట్ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క ప్రాముఖ్యత.
ప్రాముఖ్యత లేదా ప్రయోజనాలు ఎలాగనుకున్నా ఒకటే. మేనేజ్మెంట్కి సంబంధించి ఏముంటాయంటే ప్రయోజనాలు ఏంటంటే సామర్థ్యాన్ని పెంచి ఇంక్రీజెస్ ఎఫిషియన్సీ సామర్థ్యాన్ని పెంచుతుంది. నెక్స్ట్ 2 ప్రాపర్ ప్లానింగ్, సరైన ప్రణాళికీకరణ. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, కార్యాచలనాన్ని కొలవడం. నెక్స్ట్ మ్యాక్సిమైజింగ్ ప్రాఫిట్స్, లాభాల గరిష్టీకరణ. నెక్స్ట్ 5 ఇంప్రూవ్స్ సర్వీస్ టు కస్టమర్స్. వినియోగదారులకు మేలైన సేవలు. 6 సమర్థవంతమైన యాజమాన్య నియంత్రణ, ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ కంట్రోల్. ఇలాగా ప్రయోజనాలని మేనేజ్మెంట్ ప్రయోజనాలు చెప్పింది. ఫస్ట్ చూడమ్మా, ఇంక్రీజెస్ ఎఫిషియన్సీ, సామర్థ్యాన్ని పెంచుతుంది. అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ వ్యాపార కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచుతుంది. వివిధ విభాగాలకు ముందుగానే లక్ష్యాన్ని నిర్ణయించి వాటిని వాస్తవ ఫలితాలతో పోల్చడం ద్వారా ఆయా విభాగాల సామర్థ్యాన్ని తెలుసుకోవడం వీలవుతుంది. ఆయా విభాగాల సామర్థ్యాన్ని కొలవడానికి మేనేజ్మెంట్ అకౌంటింగ్ సహాయపడుతుంది. నెక్స్ట్ ప్రాపర్ ప్లానింగ్, సరైన ప్రణాళిక. అకౌంటింగ్ సమాచారం సహాయంతో యాజమాన్యం వివిధ కార్యకలాపాలను గురించిన ప్రణాళికలను తయారు చేయడానికి వీలవుతుంది. వివిధ కార్యకలాపాలను అంచనా వేయడానికి బడ్జెటింగ్ సాధనంగా ఉపయోగపడుతుంది. ముందుగా డిపార్ట్మెంట్ల వారీగా బడ్జెట్లను తయారు చేసి ఆ తర్వాత మొత్తం సంస్థ కోసం మాస్టర్ బడ్జెట్ తయారు చేస్తారు. సంస్థలోని ప్రతి ఒక్కరూ చేయవలసిన పనిని ముందుగా నిర్ణయిస్తారు. సంస్థ కార్యకలాపాలన్నింటి సరైన రీతిలో ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 3 మెజర్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, బడ్జెటరీ కంట్రోలు, ప్రామాణిక కాస్టింగ్ల కార్యాచరణను కొలవడం సహాయపడతాయి. ప్రామాణిక కాస్టింగ్లో ప్రామాణికను ముందుగా నిర్ణయించి వాస్తవంతో దాన్ని పోల్చడం. ఈ విధంగా పోల్చడం వలన విచరణాలు ఏమైనా ఉన్నా అవి యాజమాన్యం తెలుస్తాయి. ప్రామాణిక వ్యయం కంటే వాస్తవ్యం తక్కువగా ఉంటే కార్యాచరణ బాగా ఉన్నట్లే. సిబ్బంది సామర్థ్యాన్ని కొలవడంలో బడ్జెటరీ కంట్రోల్ పద్ధతి సహాయపడుతుంది. ఓకేనండి. నెక్స్ట్ 4 మ్యాక్సిమైజింగ్ ప్రాఫిట్స్, లాభాల గరిష్టీకరణ. సంస్థకు చెందిన వివిధ వ్యక్తుల సామర్థ్యాన్ని పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం మేనేజ్మెంట్ అకౌంటింగ్ ముఖ్య ఉద్దేశం. మేనేజ్మెంట్ అకౌంటింగ్ తీసుకునే చర్యల వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గి యాజమాన్యానికి అధిక లాభం చేకూరడం వీలవుతుంది. సంస్థలోని ప్రతి యూనిట్ శక్తి వంచన లేకుండా కృషి చేయడం వల్ల ఉత్పత్తి కారణాలను సక్రమంగా ఉపయోగించడం వీలవుతుంది. పెట్టుబడిపై వచ్చే లాభం క్రమంగా పెరుగుతుంది. నెక్స్ట్ 5 ఇంప్రూవ్ సర్వీస్ టు కస్టమర్స్, వినియోగదారులకు మేలైన సేవలు. మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఉపయోగించే వ్యయ నియంత్రణ సాధనాల వలన ధరలు తగ్గించడానికి వీలవుతుంది. సంస్థలోని ఉద్యోగులందరూ వ్యయ భావనతో మెలిగే విధంగా ఉంటారు. నాణ్యతా ప్రమాణాలను ముందుగా నిర్ణయించడం వలన తయారు చేసిన వస్తువులన్నీ తగు నాణ్యత కలిగి ఉంటాయి. వినియోగదారులకు సరైన ధరలకు వస్తువులు లభ్యమవుతాయి. ఉత్పత్తిని పెంచడం ద్వారా వినియోగదారులకు వస్తువులు నిరాటంకంగా సరఫరా చేయడానికి వీలవుతుంది. నెక్స్ట్ 6 సమర్థవంతమైన యాజమాన్య నియంత్రణ. యాజమాన్యానికి ప్రణాళికను తయారు చేయడానికి, సంస్థ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి, నియంత్రణ చేయడానికి మేనేజ్మెంట్ అకౌంటింగ్లో
పద్ధతులు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రమాణం రూపొందించి వాస్తవ సామర్థ్యం నిరంతరం మదింపు చేయడం ద్వారా సమర్థవంతమైన మేనేజ్మెంట్గా రూపొందించడానికి అవకాశం ఉంటుంది. సంస్థలో ప్రతి ఒక్కరూ తాము చేసిన పనిని కొనసాగించడం ద్వారా కార్యాచరణలో తేడాలుంటే సరైన చర్యలు చేపట్టడానికి వీలవుతుంది. నెక్స్ట్, లిమిటేషన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. లిమిటేషన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ పరిమితులు. ప్రణాళికలను తయారు చేయడానికి, నిర్దేశం చేయడానికి, సంస్థ కార్యకలాపాలను నియంత్రణ చేయడానికి అవసరమైన సహాయాన్ని మేనేజ్మెంట్కి అందించడానికి అనేక కారణాల వల్ల మేనేజ్మెంట్ అకౌంట్ ఉపయోగం పరిమితం కావచ్చు. అయితే పరిమితులు దిగు విధంగా పొందుపరచడం జరిగింది. లిమిటేషన్స్కి వచ్చేటోడికి ఫస్ట్ది తీసుకుంటాము. 1. బేస్డ్ ఆన్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. అంటే అకౌంటింగ్ సమాచారంపై ఆధారపడడం. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ అందించే సమాచారం పైన మేనేజ్మెంట్ ఆధారపడుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్. ఈ సమాచారం ఆధారంగానే యాజమాన్యం వివిధ విషయాలపై నిర్ణయాలు తీసుకుంటుంది. డిసిషన్స్ ఆర్ టేకెన్ బై ప్రొపరేటర్షిప్. ఈ నిర్ణయాలు సరిగాను నిష్పక్షపాతంగా ఉన్నది లేని నిర్ణయాలు తీసుకోవడం ఆధారపడిన దత్తాంశం మీద ఆధారపడి ఉంటుంది. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ప్రయోజనాలు, లోపాలు అది ఆధారపడే ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ మీద ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ 2. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. తగిన పరిజ్ఞానం లేకపోవుట. మేనేజ్మెంట్ అకౌంటింగ్ సూత్రాలు, గణాంక శాస్త్రం, అర్థశాస్త్రం, నిర్వహణ సూత్రాలు, ఇంజనీరింగ్, సైకాలజీ, సోషియాలజీ మొదలైన విషయాలతో పరిచయం ఉన్నప్పుడే మేనేజ్మెంట్ అకౌంటింగ్ వల్ల ప్రయోజనాన్ని పొందగలరు. మేనేజ్మెంట్కి ఆయా విషయాలతో పరిచయం, వాటిలో తగినంత పరిజ్ఞానం లేకపోయినట్లే మేనేజ్మెంట్ అకౌంటింగ్ ప్రయోజనాలు పరిమితమవుతుంది. యాజమాన్యంలోని నిర్ణయ అధికారాలకు మేనేజ్మెంట్ అకౌంటింగ్తో పాటు తత్సంబంధ విషయాలతో పరిచయం ఉన్నప్పుడే వారు మేనేజ్మెంట్ అకౌంటింగ్ వల్ల ఆశించిన ఫలితాలను పొందుతారు. నెక్స్ట్, హెవీ కాస్ట్. అధిక వ్యయం. అంటే సంస్థలో మేనేజ్మెంట్ అకౌంట్ ప్రవేశపెట్టాలంటే భారీ తరహా సంస్థలు మాత్రమే అయి ఉండాలి. అంటే చిన్న సంస్థలకి మేనేజ్మెంట్ అకౌంట్ ఉపయోగపడదు. సమర్థవంతంగా మేనేజ్మెంట్ నిర్వహించాలంటే భారీ సంఖ్యలో నియమ నిబంధనలు రూపొందించాలి. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉండాలన్నది మేనేజ్మెంట్ చెప్తుంది. మేనేజ్మెంట్ అకౌంట్ ప్రవేశపెట్టడం అధిక వ్యయంతో కూడుకున్నది. ఇట్ డిపెండ్స్ ఆన్ కాస్టబుల్ కావడం వల్ల భారీ సంస్థలు మాత్రమే దీనిపై మొగ్గు చూపుతాయి. అంటే చిన్న సంస్థలు దీని మీద ఎక్కువగా శ్రద్ధ చూపవు. నెక్స్ట్, పర్సనల్ బయాస్. అంటే వ్యక్తిగత పక్షపాతం. అంటే వ్యక్తిగత పక్షపాతం ఆర్థిక సమాచారం వివరించడం, ఆ విధంగా వివరించే వ్యక్తి సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. సమాచారాన్ని వివరించే వ్యక్తి పక్షపాతం వ్యవహరించే ప్రమాదం ఉన్నది. వ్యక్తిగత ద్వేషం, పక్షపాతం నిర్ణయాలు తీసుకోవడంపై ప్రభావం చూపుతాయి. సైకలాజికల్ రెసిస్టెన్స్. మానసిక ఆటంకాలు. అంటే మేనేజ్మెంట్ అకౌంట్ సంస్థలో ప్రవేశపెట్టడానికి అనేక మార్పులను వ్యవస్థాపకతలో చేసి ఉండాలి. నూతన నియమ నిబంధనలు భారీ సంఖ్యలో రూపొందించాలి. ఇందువల్ల కొంతమంది ఇబ్బంది కలగవచ్చు. ఇబ్బందులను గురయ్యే వారందరూ దీని స్థాపనకు ఆటంకాలు కలిగిస్తారు. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి మేనేజ్మెంట్ను ప్రవేశపెట్టాలంటే కండిషన్స్ భారీ స్థాయిలో రూపొందించాలంటే ఎక్కువగా కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనివల్ల రెగ్యులర్గా వ్యాపారం చేసిన కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ ఎన్నిటిని దాటుకుని చేయాలంటే వ్యాపారస్తులకు కానీ
సంస్థను నడిపేవారు కానీ కొన్ని ఆటంకాలను తప్పదని ఇక్కడ చెప్తుంది. ఇలాగా ప్రయోజనాలు పరిమితులు చెప్పడం జరిగింది. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటే ఇది ఆర్థిక నివేదికల విశ్లేషణ. ఇవి సమ్స్. ఈ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే.